తెలుగు ఇండస్ట్రీలో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే హిట్ పక్కా అనే రేంజ్కు చేరుకున్నారు. ఒకప్పుడు స్క్రిప్ట్లు పట్టుకుని హీరోలు ప్రొడ్యూసర్లు చుట్టూ తిరిగారు. కానీ సినిమా సక్సెస్లతో ఇప్పుడు ప్రొడ్యూసర్లే ఆయన చుట్టూ తిరుగుతున్నారు. బాలయ్య, వెంకీ వంటి సీనియర్ హీరోలకు సక్సెస్ను అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యారు. అది స్వయంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా గత 3 నెలల నుంచి జరుగుతుంది. ఇక హీరో మెగాస్టార్ చిరంజీవి, మరి హీరోయిన్ ఎవరు అనేలోపే నయనతారను తెచ్చేశారు. నిజంగా అనిల్ రావిపూడి అసాధ్యుడే. ఎందుకంటే నయనతారని ఓ సినిమా కోసం ఒప్పించడం ఒక ఎత్తు అయితే ఆమెను ప్రమోషన్స్లో దించడం మరో ఎత్తు. సినిమాకు కోట్లకు కోట్లు పారితోషికం అందుకునే నయన ప్రమోషన్ల విషయానికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తుంది. ప్రమోషన్లు నా బాధ్యత కాదు అంటూ పక్కకు తప్పుకుంటోంది. అలాంటి నయనతో ఓ ప్రమోషనల్ వీడియో చేశాడు, దాన్ని రిలీజ్ చేశాడు కూడా. ఇటీవలే నయనకు కథ చెప్పడానికి అనిల్ రావిపూడి చెన్నై వెళ్ళారు. అక్కడ నయనకు కథ చెప్పడమే కాదు, వస్తూ ఓ వీడియో కూడా చేయించుకుని వచ్చేశారు. నయన ఆన్ బోర్డ్ అని చెప్పడానికి నయనతో చిన్న స్కిట్ కూడా చేయించాడు. హలో మాస్టరు, కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా, సంక్రాంతికి రఫ్ ఆడించేద్దాం అనే డైలాగు నయన నోటి నుంచి పలికించాడు. ఈ నెల 22 నుంచి హైదరాబాద్లో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో ఓ భారీ సెట్ వేశారు. అక్కడ 10 రోజుల పాటు కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. క్యాథరిన్ మరో కథానాయికగా నటిస్తోంది. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 3 పాటలు రికార్డ్ చేసినట్లుగా టాక్. ఒక పాటని చిరంజీవి పాడనున్నారట. ఇవన్నీ చూస్తుంటే అనిల్ ఖాతాలో మరో హిట్ పక్కా అనిపిస్తుంది.